ఫస్ట్ ప్రోమో వచ్చినప్పుడు హొయిల్లో హొయిల్లారే 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 పిల్లాని చాంచదిరే అని అనగానే నేను ఫస్ట్ ఆశలు వదిలేసుకున్నాను. అయిపోయిందిరా, నాగార్జున సార్ మారాడు, ఇటు నలుగురు అమ్మాయిలు అటు నలుగురు అమ్మాయిలు యాజ్ చేసి ఊపిండు, అంతకు మించి ఇంకేముండదు అని 10 సార్లు నవ్విండు. నాగార్జున సార్ నవ్విండు అంటే అయిపోయింది, నాకు చచ్చిపోయినాయి, సీజన్ మీద ఆశలే చచ్చిపోయినాయి. కట్ చేస్తే సెకండ్ ప్రోమో చూడంగానే అమ్మయ్యా, జస్ట్ అట్లా మా ఇష్మే ఊపిరి పీల్చుకో అన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ ప్రోమోలో ఆశా షైని, అదే ఫ్లోరా షైని వర్సెస్ సంజన ఆ ఫ్రీ బర్డ్ ఇష్యూని తీసుకొని ముంగడబెట్టారు. ఎందుకంటే ఆశా గారిని కంటిన్యూ చేయబోతున్నారు. ఆశా మీద ఆశ ఏంటంటే సంజనతో ఫైట్ కంటిన్యూ అవుతుంది అన్న ఉద్దేశం. అంటే ఆడోళ్ళ పంచాయతీ వీళ్ళ కొట్లాట చూస్తుంటే ఇప్పుడు ఒక వర్షన్లో సంజన హీరోయిన్ అవుతుంటే ఇంకో వర్షన్లో విలన్ అవుతుంటే రెండు సైడ్ల నుంచి కొంతమంది పాజిటివ్ ఒపీనియన్స్తో కొంతమంది నెగిటివ్ ఒపీనియన్స్తో ఉంచడానికి చేస్తున్న ప్రయత్నం అది. సో ఫ్లోరా షైని ఆ ఫ్రీ బర్డ్ ఇష్యూ నాకు అసలు సరే, దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఫస్ట్ మనం మెయిన్ ఇంపార్టెంట్ టాక్ ఇది గుండంకుల్ టాపిక్ని మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఎక్కువసేపు గుంజనబ్బా, ఎందుకంటే ఎపిసోడ్ రావడానికి 2 గంటలు లేదు. ఇప్పుడు నేను ఎక్కువ గుంజితే మీకు చూసి ఓపిక కూడా ఉండదు కాబట్టి ఫస్ట్ ఈ గుండంకుల్ అనే టాపిక్లో, ఇప్పుడు గుండంకుల్ అనే టాపిక్లో అది పెద్ద బాడీ షేమింగ్ కాదు. అండ్ దానికంటే ముందు అతను వాడిన రెడ్ ఫ్లవర్ అనే టాపిక్ని మాట్లాడితేనే దానికి న్యాయం జరుగుతుంది. కానీ అది మాట్లాడలేనట్టున్నారు. ఎందుకంటే హరీష్ని పూర్తిగా గట్టిగా నువ్వు నెగిటివ్ అని అంటే అదే క్విట్ చేస్తా అంటాడు. ఈ అమ్మాయిలని ఒక టాపిక్ మాట్లాడగానే నేను క్విట్ ద షో, ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద షో అని చెప్పి అన్నాడు కదా. నేను అసలు ఈ హరీష్ అనేట ఆయన కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఒకటే చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఒకసారి క్విట్ 2 సార్లు క్విట్ అంటే టీఆర్పీ రేటింగ్ వస్తుంది కాబట్టి ఏమనరు, మంచిగా ఎంకరేజ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకేదో అంటారు, ఆ తర్వాత కాంప్రమైజ్ చేస్తారు, ఉంచుతారు. 2-3 సార్ల తర్వాత క్విట్ ద షో అన్నారు అనుకో, ఏం చేస్తారు తెలుసా? పంపించేస్తారు, సింపుల్గా పంపించేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎట్లుంటుందంటే పోతా అంటే ఉండు 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 అన్నారు. ఆశగాడు కాకపోతే గోషిగాడు వస్తాడు అనుకుంటారు. లేదు ఆశగాడే గ్రేట్ అని 4 రోజులు అంటారు. ఆ తర్వాత ఆశగాడ పోతే గోషిగాడు వచ్చిలే, అవసరం లేదు మాకు అన్న సెన్స్లో ఉంటుంది ఇండస్ట్రీ. పెద్దోళ్ళనే పక్కన పెట్టారు. ఈయన వచ్చి ఇప్పుడు నేను క్విట్ ద షో అంటే 1-2 సార్లు మంచిగా ఎంకరేజ్ చేస్తారు. హైప్ వస్తుంది కదా ప్రోమోలలో, అండ్ ఎపిసోడ్ కూడా బాగా మంచిగా వస్తుంది. అండ్ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఇట్లాంటివన్నీ ఏమైనా తయారైతాయి, గిర్మీలు అని ఏదో ఒకటి దిక్కుమాల నేషం అంతా రెడీ అవుతుంది కదా. సో అట్లాంటిది అవుతుంది అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. కానీ ఎక్కువ సార్లు ఏంది జీతాలు ఇచ్చేటోనికి ఆపోజిట్గా మాట్లాడితే జీవితాలు తలకిందులు అవుతాయి అని చెప్పి మనకి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ లాగా ఆ టైప్లో అయిపోతుంది. పంపించేస్తారు సింపుల్గా, నువ్వు ఏమైనా వేసుకుపోయి బయట యూట్యూబ్లో వరకపో అని చెప్పి పంపిస్తారు. అయితే ఈ సెకండ్ టాపిక్ అమ్మాయిలు అనే దాంట్లో హరీష్ ఉద్దేశం ఏంది అనేది ఇప్పుడు ప్రోమోలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఉద్దేశం ఏంటిది? ఇమాన్యుయల్ నాతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఇమాన్యుయల్ కానీ బర్నీ కానీ? ఆడోళ్ళతో మాట్లాడతాడు ఈయన, ఆడోళ్ళ మీదకి గట్టిగా లేస్తాడు కైకేయని అనే పాయింట్ తోటి నేను క్వశ్చన్ చేసిరు అన్నట్టు. ఏది ఆడోళ్ళతో మాట్లాడతావు నువ్వు అని అంటే, నేను ఇప్పుడు బర్నీతో మాట్లాడినా ఇమాన్యుయల్తో మాట్లాడినా అంటే నేను ఇప్పుడు ఆడోళ్ళతో మాట్లాడినట్టేనా? ఆయన ఆడోళ్ళతోటి గట్టిగా మాట్లాడుతున్నాను, వీళ్ళతో కూడా ఫైట్ చేసిన కదా అంటే వీళ్ళు కూడా ఆడోళ్ళేనా అన్న ఉద్దేశం అంట. ఈ ఉద్దేశం కూడా తప్పుడు ఉద్దేశమే. ఎవరైనా దీన్ని మసిపూసి మ్యారేజ్ చేసి ఇది రైట్ ఉద్దేశం, అరే ఆయన ఆ ఉద్దేశంతో అనలేదు భయ్, ఆడోళ్ళు అనలేదు వాళ్ళని, నువ్వు ఆడోళ్ళతోనే మాట్లాడతావు అంటే ఇప్పుడు తనుజ విషయంలో నీ బిహేవియర్ బాగలేదు, నీ అదిలే అయితే నువ్వు కరెక్ట్గా ఫుడ్ పెట్టలేదు, నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి లేడీస్ మీదకి గట్టిగా ఫైట్ చేసింది కదా. చాలాసార్లు ఆడోళ్ళని నేర్పించింది కదా. నిజమా కాదా చెప్పుర్రి? ఎవరెవరు హరీష్ ఫ్యాన్స్ ఉన్నారో, ఐ మీన్ హేటర్స్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఈ మాట కరెక్టేనా కదా? కొన్ని మీమ్స్ కూడా వచ్చినాయి, ఆడల్ని నేర్పించడానికి వచ్చినరా ప్రతి ఒక్కరిని ఒకరి తర్వాత ఒకరిని ఏడిపిస్తూ ఉంటాడు అని ఒక పాయింట్ వచ్చింది. అట్లాంటి డైలాగులు అట్లాంటి మీమ్స్ కూడా కనిపించినాయి. నెక్స్ట్ ఏ అమ్మాయిని ఏడిపించబోతున్నాడు అని. సో లైక్ దట్ ఇక్కడ ఆడోళ్ళని డామినేటింగ్గా ఉంటూ వాయిస్ రైజ్ చేస్తున్నాడు కాబట్టి ఆ మాట వీళ్ళు అన్నందుకు ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు, నేను వీళ్ళతోటి కూడా కొట్టాను కాబట్టి వాళ్ళు కూడా ఆడోళ్ళేనా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను అంటాడు. ఆ ఉద్దేశం రైట్ ఉద్దేశం కాదు. ఆయన స్టేట్మెంట్ పాస్ చేయకపోవచ్చు, కానీ ఆయన ఉద్దేశంలో ఏంది? అలా అన్నదానికి ఇది కాంప్రమైజ్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు కూడా ఆడోళ్ళే కదా అంటాడు. ఇట్స్ రాంగ్. మనోడి దగ్గర చాలా రాంగ్ స్టేట్మెంట్ ఉంటాయి, చాలా రాంగ్ డైలాగులు ఉంటాయి, చాలా అంటే హైపర్ డైలాగులు అన్నట్టు. ఆయన ఏదో హైపోథెటికల్గా ఆలోచించి చెప్తున్నా అనుకుంటాడు, కానీ చాలా హైపర్గా మనసుల్ని నొచ్చుకునే డైలాగులు బాగుంటాయి. ఇది ఇక్కడ కాదు, మనం అగ్నిపరీక్ష షోలో కూడా చూసినాం. కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పే ఉద్దేశం ఒకటి ఉంటుంది. ఇంకోటి
అవతలోనే సర్ప్రైజ్ చేయాలంటే ఒక భారీ డైలాగ్ కొట్టేస్తే అవతలోడు మాట్లాడలేని అంటే ఏందిరా ఇట్లా మాట్లాడుతుండే ఇట్లాంటి ఏం మాట్లాడతాం అనేటట్టుగా చేసే ఉద్దేశం కూడా ఉంటుంది. సో 2 కూడా రాంగ్. కొంతవరకు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ మంచిగుంటది గానీ, మితిమీరి అవతలోళ్ళని కించపరిచినట్టు మాట్లాడి, గుచ్చినట్టు మాట్లాడినట్లు, ప్రిక్ చేసినట్టు, పొడిచినట్టు మాట్లాడడం చాలా తప్పు. సో ఇది అండ్ ఇంకా మిగతాయి కూడా చూపించాలి. ఆ రెడ్ ఫ్లవర్ అనేది చూపిస్తే దానికి న్యాయం జరుగుతది అక్కడ అని నా ఉద్దేశం. మరి ఇన్ని సార్లు చెప్తాను మరి బీబీ టీమ్ చూత్తార్రా? చూత్తలేరా? వాళ్ళ ఉద్దేశం ఏందో ఇగ. రెండో ప్రోమో ఎయ్యరేమో అనుకున్నా. ఒకటో ప్రోమో నీ మొఖానికి ఒకటో ప్రోమోనెక్క ఇంకా రెండో ప్రోమో వేస్తావా అని చెప్పి ఆగిర్రేమో అనుకున్నా. ఇక సావు కబురు సల్లగన్నప్పుడు గింత లేట్‌గా ఏసిర్రయ్య రెండో ప్రోమో. గంట ఉన్నాక ఎత్తారా రెండో ప్రోమో. సరే ఇది అండ్ అక్కడ ఈ ఇమాన్యుల్‌కి కొంచెం ఏడుపొచ్చింది. ఎమోషనల్ అయిండు. ఎందుకయిండు? అయ్యో! గట్ల ఎమోషనల్ అయిండేందిరా ఈయన అన్నట్టుగా ఆడపిల్లలు నయ్యంరా ఆడపిల్లలు ఏడుతాడని. అరే! ఇతను చేసిన కామెడీని బాడీ షేమింగ్ కిందకి మార్చిండు. అతనికి గుండె నిండా ధైర్యం లేదు కామెడీ చేయడానికి. అట్లాంటి టైంలో నాగార్జున గారు వచ్చి నువ్వు చేసింది బాడీ షేమింగ్ కాదు, ఎవడు బాడీ షేమ్ అనుకోవట్లేదు. అక్కడున్నోళ్ళే హౌస్ మేట్సే కాదు ఆడియన్స్ కూడా అనుకుంటలేరు అనంగానే గుండె ధైర్యం వస్తది. హమ్మయ్య! నేను ధైర్యంగా కామెడీ చేయగలుగుతా ఇక నుంచెల్లి. లేదంటే నేను ఏది చేస్తే ఎటు పోతుందో, ఏమైతుందో, ఆడియన్స్ నన్ను ఎంత తిట్టుకుంటున్నారో, అసలు 'బిగ్ బాస్' అనే ఒక చట్రంలో పడ్డప్పుడు అంత ఆగమాగం ఉంటది. ఆగమాగం ఉంటది. బాడీ షేమింగ్ అన్న పాయింట్ తీసుకొచ్చి ఇప్పుడు నేను చేస్తున్న కామెడీనంతా కూడా క్రింజ్ అనే పాయింట్‌కొస్తది. అది రావద్దు అని భయం ఉంటది కదా! ఆ భయం నుంచి ఆ భయం బద్దలై ధైర్యం వచ్చినప్పుడు వచ్చిన హమ్మయ్య! ఎమోషనల్ సపోర్ట్ మీదకెళ్ళి వచ్చిన ఆ బాధ. మగోళ్ళు ఏడతారా? ఏడవరా? ఏడవద్దా? ఇది ఆడోళ్ళకి హక్కా? మగోళ్ళు ఏడిస్తే తక్కువనా? అట్లా గనుక ఎవడన్నా మాట్లాడితే అంటే ఇప్పుడు ఈ మాస్ మ్యాన్ అనేటాయన అసొంటి మాటలు మాట్లాడే రకమే. అట్లా మాట్లాడితే చాలా తప్పు. ఏ మనిషికైనా బాధ ఉంటది, నొప్పి ఉంటది, ఆనందం ఉంటది. ఎమోషన్ అనేది ఏడుస్తది. రైట్. మరి ఓవర్‌గా ఏడ్చుకుంటా కూర్చుంటే గప్పుడు గలీజని మనమే ఎక్కిరిత్తాం గానీ, ఊకే ఏడుతాంటే క్రై బేబీ అనో, ఇంకేదన్నా ఏడుపు గొట్టనో, ఏడుపు గొట్టు ఈడుపు గాళ్ళు అని చెప్పి ఏదో ఒకటి మనం పేరు పెట్టి ఎక్కిరిస్తాం. కానీ ఊకే ఏడవలే కదా! ఊకే ఏడుపు అంటే నాకు యాదికొచ్చింది. హరిత హరీషం ఒక నిమిషం అని ఎందుకు ఏడిచింది అడగాలి. మంచిగుంటది. సరే ఇది మ్యాటర్. ఐఎమ్ క్విట్ ఫర్ ద షో. మీరు రాంగ్ నెగెటివ్‌లో తీసుకొని పోతున్నారు. సో సారీ ఐఎమ్ క్విట్ ఫ్రమ్ దిస్ షో అని చెప్పి అన్నాడు. 1, 2 సార్లు చూస్తారు. మూడోసారి క్విట్ ఎల్లు టాటా బై బై నమస్తే అంటారు. ఇక ఫ్రీ బర్డ్ దానిలో అయితే ఎవరిది తప్పులేదబ్బా ఇక్కడ చెప్తున్నా. అక్కడ సంజన ఫ్రీ బర్డ్ అన్నది అది ఒక రకమైన నెగిటివ్ సెన్స్‌తో లోపల ఒక నెగిటివ్ ఇంటెన్షన్ తోటి అన్నట్టుగానే అన్నది. సంజన ఏమన్నా తక్కువ తింటదా? ఖచ్చితంగా గట్టిగానే అంటది. అనడానికి కారణం ఏందంటే అక్కడ బయట ఆమె చేసే వర్క్స్ ఈమెకు తెలుస్తది కదా! అంటే ఈమె కొంచెం అడల్ట్ మూవీస్ చేయడం గానీ, అడల్ట్ కంటెంట్‌కి సంబంధించినవి చేయడం గానీ అట్లాంటివి చేసింది ఫ్లోరా షైని. అవన్నీ ఈమెకు తెలుసు కదా! అంటే మనకు కూడా తెలుసు కదా లోపలికి పోయేటప్పుడు. ఆమె అడల్ట్ కంటెంట్ చేసిందిరా, ఆమె కొన్ని అడల్ట్ వెబ్ సీరీస్‌లు చేసింది. ఇక కొంచెం అడల్ట్ కంటెంట్‌కి సంబంధించినవి చేస్తదట. ఇట్లాంటివి ఇన్నప్పుడు ఇప్పుడు ఆళ్ళకి ఇంకా ఎక్కువ డీప్‌గా తెలుస్తా ఉంటది. కాబట్టి నీకు పెళ్ళయిందా? కాలేదా? ఫ్రీ బర్డ్ అని అంటే ఈమెకు గాలింది. అట్నే ఉంటది కదా! ఇప్పుడు దొంగని దొంగ అంటే కాలుతది అన్నట్టుగా ఇప్పుడు ఆమె ఫ్రీ బర్డ్ అంటే ఆమె ఏదో రిలేషన్‌షిప్‌లో ఉందంట. సో, కానీ ఆమె చేస్తున్న కంటెంట్‌ని బట్టి ఈమె కామెంట్ చేసింది. ఈమె కామెంట్ చేసే రకమే తెలుసు కదా! ఈమె ఎందుకు అంత కాన్ఫిడెంట్‌గా కామెంట్ చేయగలుగుతదంటే ఈమె అంతా కూడా ఈమె ఫ్యామిలీ కైండ్ ఆఫ్ వుమెన్ కింద మారింది. అండ్ వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వీళ్ళ సిస్టర్ కూడా ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ మంచి బాండింగ్‌లో ఆది పినిశెట్టి గారి వైఫు. అవును. ఆది పినిశెట్టి గారి వైఫ్ వీళ్ళ సిస్టరు. సో, వీళ్ళదంతా ఏందంటే ఫ్యామిలీ, కుటుంబం, అక్కగారి కుటుంబం అంతా వెల్ సెటిల్డ్ కుటుంబాలు. సో, ఇక్కడ వచ్చేసరికి ఫ్రీ బర్డ్ అయ్యేసరికి ఫ్రీ బర్డ్ అన్నది. ఇగ సురుకులుంటాయి తెలుసు కదా ఈమె. ఇక ఆమెకి సర్రమన్నది. నన్ను నెగెటివ్ మోడ్‌లోకి తీసుకొని పోతుంది ఈమె. నెగెటివ్ మోటివ్ ఉంది ఆమెకి అని చెప్పి ఈమె గాలింది. కాబట్టి అందుకే ఆమె హర్ట్ అయింది. అండ్ ఈ అన్ని క్లాషెస్ అంటే బయట వీళ్ళు చేస్తున్న వర్క్‌లను బట్టి వీళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్, వీళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్‌లు మారుతా ఉంటాయి కదా! అవన్నీ సంజన గారి లోపల కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. అంటే ఫ్లోరా షైనీ అంటే ఈమెకు నచ్చదు. అది చూపించేస్తుంది. అది చూపించడం అండ్ దానిలో ఇంకా సీరియస్‌గా పోవడం, ఆ షాంపూ డబ్బాలు, ఆ కండిషనర్ డబ్బాల మ్యాటర్‌లో ఇంకా ఎక్కువ గరం అవ్వడం ఇట్లాంటియన్నీ జరిగినాయి. అది కీప్ ఆన్ కంటిన్యూయింగ్. అండ్ అక్క పగబడితే మనసులో పెట్టుకుంటది భయ్. మనసులో పెట్టుకుంటది మామూలుగా కాదు. ఇడిచిపెట్టా అంటది. డైరెక్ట్‌గా అంటది. ఇడిచిపెట్టా నేను. ఇడిచిపెట్టా. నేను పెట్టుకున్నా ఇక్కడ గుర్తుంది నాకు. నన్నేమన్నది? ఏమన్నది? ఇట్లాంటివి ఉంటాయి ఆమెకి. సో, కొంచెం తీసి పారేసే నేచర్ బాస్ లేడీ
నేను బాస్ సీజన్ చూపిస్తా అని ముందే చెప్పింది. తీసి పారేసే నేచర్ ఉన్నది. ఇప్పుడు అది ఇద్దరి మీద చూపిస్తుంది. ఒకటి ఆశ మీద, ఫ్లోరా సైని మీద, ఇంకొకటి వచ్చి సుమన్ శెట్టి అన్న మీద. ఆమెకు ఆయన మీద కూడా కోపం ఉన్నది. 8 మంది అన్నాడు కదా, 9 మంది నన్ను లెక్క పెట్టలే కదా, చెప్తా సంగతి అని చెప్పి సిగరెట్లు దాచిపెట్టింది, సుక్కలు చూపించింది, ఆయన బతిలాడుకునేలాగా చేసింది. ఇట్లాంటివన్నీ చేస్తుంది అన్నట్టు. అల్లరి పిల్లగా ఉంటూనే తన సైకో సాటిస్ఫాక్షన్ని, తన శాడిజాన్ని, తన కోపాన్ని అన్నీ చూపించుకుంటుంది. ఇవన్నీ ఉన్నాయి, చాలా వర్షన్స్ ఉన్నాయి. మామూలుగా ఉండదు, అపరిచితురాలు. రైట్, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఉద్దేశం ఏంటిది? హరిత హరీష్కి సపోర్ట్గా అంటే ఇప్పుడు క్విట్ ద షో అనగానే వచ్చాట్రా మొగాడు, నాగార్జున సార్కి ఆపోజిట్ మాట్లాడే మొగాడు వచ్చాట్రా అని చెప్పి టక్కన ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది చూడు. మన బిగ్ బాస్ ఆడియన్స్ అంటేనే క్రేజీ ఉంటారు భయ్. అరే నాగార్జున ఎదిరించిందంటే మంచోడు కథం, హోస్ట్ని ఎదిరించిందంటే మంచోడు, జడ్జెస్ని ఎదిరిస్తే మంచోడు అయిపోతాడు. అండ్ గిట్లాంటి అంటే పవర్ ఉన్న మాటలు మాట్లాడితే ఎయ్ ఎయ్ అని విజిల్ ఎత్తారు. తెలుసు నాకు. దీని తర్వాత మార్పులు చేర్పులు జరుగుతాయి. దీనిలో ఇక హరిత హరీష్ ఫ్యాన్స్, హరిత హరీష్ ఆర్మీ, హరిత హరీష్ హృదయం అనవు అని చెప్పి అంటారు. ఇవన్నీ నాకు తెలుసు జరగబోతున్నాయని. ఖచ్చితంగా నాగార్జున సార్కి ఆపోజిట్గా నిలబడి 4 మాటలు మాట్లాడితే అతని మాటలు రైట్ అయితే అతని సైడ్ సపోర్ట్ వస్తుంది. ఈ తెలుగు బిగ్ బాస్ ఇన్ని సీజన్ రివ్యూ చేస్తున్నా, చూస్తున్నా. అదే జరుగుతుంది, అదే జరగబోతుంది. ఇట్లా గట్టిగా మాట్లాడే వాళ్ళంటే ఇంకా బిగ్ బాస్ టీంకి కూడా ఇంకా ఎంకరేజ్ చేద్దాం పూర్తి స్థాయిలో. అయితే నెగిటివ్ అవుతుంది, అయితే పాజిటివ్ అవుతుంది. అసలే గొర్రె లాంటి పిచ్చి జనాల్ని తయారు చేసి అలా నార్మల్గా మార్చి అట్నే కంటిన్యూటీలో పెట్టి సీజన్లు విన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్యాటర్న్లోకి తీసుకొని పోతారు అంతే. సీజన్ 7, సీజన్ 2 ఏం జరిగిందో మనం చూసాం. ఆఖరికి రివ్యూవర్స్ కూడా గొర్రెల్లాగా ఆ పంతాలో పోవాల్సి వచ్చే ఛాన్సెస్ ఆల్సో దేర్ ముందుంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్. రైట్, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.